హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందన. ఈవేళ వీడియోలో ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి గుడ్ ఆపర్చునిటీ అనేది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఎస్బీఐలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ గురించి అనమాట సంబంధించి 7,150 బ్యాంక్ ఉద్యోగాలకు అయితే ఎస్బీఐ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ జాబ్ వివరాలు ఏంటి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. అదేవిధంగా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం కూడా మీకు అనమాట ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ 2 విధాలుగా ఉంటుందన్నమాట. ఒకటి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్, నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ మీద అయితే టెస్ట్ అయితే ఉంటుంది. అంటే మనం తెలుగు వాళ్ళ అంటే తెలుగు లాంగ్వేజ్ మీద టెస్ట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏపీకి అనమాట 2 లాంగ్వేజెస్ మీద ఛాన్స్ ఇచ్చారు. ఒకటి ఉర్దూ అండ్ తెలుగు అనమాట. సో ఈ 2 లాంగ్వేజెస్లో కూడా ఎవరైతే ప్రావీణ్యత ఉందో వాళ్ళకి ఈజీగా సెలెక్ట్ అయితే అవుతారు ఫ్రెండ్స్. దానిపైన టెస్ట్ అనేది పెడతారనమాట. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది అనమాట ఉండదు. సో ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అనమాట. జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చూడండి మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది దేనిలో ఉంటుందంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ అనమాట. సో మనమైతే ఈజీగా ఈ ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా వేరే స్టేట్ వాళ్ళకి వేరే లాంగ్వేజెస్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపూర్, నెల్లూరు, ఒంగోలు అనమాట. ఈ స్టేట్స్లో అనమాట మనకనమాట ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో ఈ ప్లేసెస్లో అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్లేసెస్ అనమాట ఇచ్చారు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన వెంటనే అనమాట లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అయితే టెస్ట్ పెడతారనమాట. అంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించిన టెస్ట్ పెడతారు. ఆఫ్టర్ దట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. వీటన్నిటిని బేస్ చేసుకొని అయితే ఫైనల్ సెలక్షన్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు వివరాల కోసం చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్, అంటే మళ్ళీ మనకి అమౌంట్ అనమాట రిటర్న్ అయితే అవ్వవు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్కి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.inని ఓపెన్ చేసి అనమాట కెరియర్స్ లేదా రిక్రూట్మెంట్ సెక్షన్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఎస్బీఐ అప్రెంటిస్ 2026 నోటిఫికేషన్ పైన అయితే లింక్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అనమాట మనం కొత్తగా ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మన ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ త్రూగా రిజిస్ట్రేషన్ చేసుకొని మన టోటల్ వివరాలు ప్లస్ చదువు వివరాలన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటో, సంతకం కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజు చెప్పాను కదా, అది కూడా ఆన్లైన్లో పే చేయాలి. తర్వాత సబ్మిట్ చేసి మనం ప్రింట్ అనమాట ఆ కాపీని మన దగ్గర అయితే ఉంచేసుకోవాలన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించిన ఫ్రెండ్స్ మన అర్హతలు చూసుకుంటే మనం చదువుకు సంబంధించి చూసుకుంటే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంటే డిగ్రీ అనేది ఏ డిగ్రీ అయినా కావచ్చు ఫ్రెండ్స్. అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్ లేదా గ్రాడ్యుయేషన్ ఏదైనా చేసిన వాళ్ళు అర్హులు అనమాట. మనం ఏజ్ చూసుకుంటే 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకైతే మనకి వయసు సడలింపు అనేది కూడా ఉంటుందన్నమాట. ఇది మనకి అప్రెంటిస్ జాబ్స్ కాబట్టి మనకి ఇక్కడ 1 ఇయర్ మనకి ట్రైనింగ్ పీరియడ్ అనమాట ఇస్తారు.
ఈ ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు ఇస్తారనమాట. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే మనకనమాట ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట మనకు భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనం అనేది మంచిగా నేర్చుకున్న తర్వాత మనకైతే డైరెక్ట్గా ఎస్బీఐ క్లర్క్కి అయితే మనకి ఛాన్స్ అనమాట ఇస్తారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి అందరూ తప్పకుండా దీనికైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో స్టైఫండ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో ప్రతి నెల స్టైఫండ్ ఇస్తారు. అది కూడా మనకి ఎస్బీఐ నియామకాల ప్రకారం అనమాట చెల్లిస్తారనమాట. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పవచ్చు. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా అనమాట మనకి ఎస్బీఐలోనే క్లర్క్ జాబ్స్కి అనమాట ఛాన్స్ ఇస్తారు. సో ఈ విషయం అయితే ఇదివరకు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. సో చక్కగా దీనికైతే అప్లై చేసుకొని జాబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది మనకి 5/19 రిలీజ్ అయిందనమాట. సో దాని యొక్క చివరి డేట్ అనమాట ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 8 వరకు ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ మంత్ అంటే 6వ నెల 8 వరకు అయితే ఛాన్స్ ఇచ్చారనమాట. సో ఇదివరకు ఎవరికైతే తెలీదు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. మనకు దీంతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా జాబ్స్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.